శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అదే నీవు మరో నేను. రచించిన వారు గంగుల నరసింహారెడ్డి గారు. కథ విన్నాము. మోహన నేను ప్రేమించుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను మురళి. నువ్వే నా సర్వస్వం. మన పెళ్లి జరగకపోతే నీకు అర్పించిన ఈ మనసుతో మరొకరికి భార్యగా నేను ఆత్మవంచన చేసుకుంటూ జీవించలేను. మనం పుట్టకముందే ఆ భగవంతుడు మనల్ని జంట కలిపాడు మోహన. అందుకే మనమే కాదు, మన పేర్లు కూడా అంత చక్కగా జంట కుదిరాయి. ఈ భూప్రపంచంలో మనల్నిక ఎవ్వరూ విడదీయలేరు. మేమిద్దరం ఇలా విశాఖ బీచ్లో మాట్లాడుకుంటున్నప్పుడు గాలి, నీరు, ఆకాశం లాంటి పంచభూతాలు అన్ని చెవులు రిక్కించి వింటూనే ఉన్నాయి. మోహనకు నాకు పెళ్లి కాలేదు, కానీ పెళ్లిళ్ళైపోయాయి. డిగ్రీ పరీక్షలు రాసి నేను మా ఊరెళ్ళేసరికి మా మేనమావ కూతురితో నా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను పారిపోయి వైజాగ్ వచ్చేసరికి మోహన లేదు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసిన ఆమె తండ్రి ఢిల్లీలో ఉన్న ఆమె మేనమావ దగ్గరికి పంపించాడట. ఈలోగా నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. మూలుగుతూ 3 ముళ్ళు వేసి ఏడుస్తూ 7 అడుగులు నడిచాను. మరో నెల రోజుల తర్వాత మోహనకు కూడా విజయవాడలో మంచి ఉద్యోగస్తునితో పెళ్లైపోయిందని తెలిసింది. ఆమె తండ్రి బదిలీ చేయించుకుని వెళ్ళిపోవడంతో వైజాగ్కి వెళ్లిన మోహన కలిసే అవకాశం లేకుండా పోయింది. నా భార్య మొహం వంక కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నాను నేను. కళ్ళు తెరిస్తే మోహన, కళ్ళు మూసినా మోహనే. నా కళ్ళ నిండా, గుండె నిండా అంతటా మోహన. అనుక్షణం నన్ను మోహన గురించిన జ్ఞాపకాలు వెంటాడుతూ పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. నేను కావేరి పేరుకి మాత్రమే భార్యాభర్తలో. లోకభీతికి ఒకే పడగదిలోకి ఇద్దరం ప్రవేశిస్తాం. కానీ నేను మంచంపై పడుకుంటే తను నేలపై పడుకుంటుంది. ముద్దు ముచ్చట సంగతి అటుంచి తనతో మాట్లాడాలంటేనే అయిష్టం నాకు. ఒక్కో మారు ఆమెపై కోపం కూడా వస్తుంది. ఆమె వల్లే కదా నా మోహన నాకు దూరమయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాను. బావా ఎప్పుడైనా పిలుస్తుంది కావేరి. నేను పలకను. నా మోహన ఎలా ఉందో, ఎలా జీవిస్తోందో. ఇట్లాంటి వాడివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు బావా? అయినా నేను మోహన్ని మర్చిపోలేను. నన్ను విసిగించకు. మరి నా జీవితం ఇంతేనా? అది నీ కర్మ. నేనేం చేయలేను. దుప్పటి తల నిండుగా కప్పుకున్నాను. కావేరి వెక్కిళ్ళు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నాకు జాలి కలగడం లేదు. నా ఆలోచనల నిండా మోహనే. భర్తతో ఆత్మవంచన చేసుకుంటూ ఆమె అక్కడ ఎలా కాపురం చేస్తోందో ఏమో. ఎక్కడున్నావు మోహన? ఎలా ఉన్నావు? ఒక్క మారు కనిపించవు. రోజు రోజుకి ఆమె గురించిన ఆలోచనలు ఉధృతమవుతున్నాయే కానీ తగ్గటం లేదు. నిరాసక్తంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. విజయవాడకు వెళ్ళి మోహన గురించి ఆరా తీద్దామంటే చేతిలో డబ్బులు లేవు. అకస్మాత్తుగా మా నాన్నగారు గుండెపోటుతో పోయారు. ఆయన డిపార్ట్మెంట్లోనే నాకు ఉద్యోగం ఇచ్చారు. అమ్మ బలవంతం మీద ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. మా ఆఫీస్లో ఒక అతని వల్ల తెలిసింది మోహన వాళ్ళ ఆయనకు బదిలీ అయ్యి హైదరాబాద్లోనే ఉంటున్నారని. అతనిది ఏ డిపార్ట్మెంటో కూడా తెలియదు. మా బ్రాంచ్ ఒకటి హైదరాబాద్లో ఉండడంతో నేను అక్కడికి బదిలీకై ప్రయత్నాలు సాగించి సఫలీకృతున్నయ్యాను. తర్వాత వచ్చి తీసుకెళ్తానని కావేరిని పుట్టింట్లో వదిలేసి ఆనందంగా హైదరాబాద్కి బయలుదేరాను. మోహన అడ్రస్ తెలుసుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆమె సాహితీ పిపాస. ఆమెకు మంచి పుస్తకాలు దొరికితే చాలు, భోజనమే అక్కర్లేదన్నట్టుగా ప్రవర్తించేది. విశాఖలో ఏ సాహిత్య గోష్ఠి జరిగినా తప్పనిసరిగా హాజరయ్యేది. తప్పదన్నట్లుగా నేను వెంట వెళ్లేవాణ్ణి. చలం, బుచ్చిబాబు, కుటుంబరావు, ఇంకా ఏవేవో పేర్లు తన్మయత్వంగా చెప్పేది. అందుకే కోటి గుండా వెళుతున్నప్పుడు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వైపు, నవయుగ బుక్ హౌస్ వైపు అప్రయత్నంగానే నా కళ్ళు తిరిగేవి. అక్కడ నిలబడున్న అమ్మాయిల్లో నా మోహన ఉందేమోనని వెతుక్కునేవాణ్ణి. ఆదివారాల్లో బడీ చౌడి, కోటి, అబిడ్స్, ఫుట్పాత్లపై పుస్తకాల ప్రదర్శనల్లో పిచ్చిగా తిరిగేవాణ్ణి. ఆంధ్ర పౌరసత్వ పరిషత్ హాల్, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో జరిగే సాహితీ సభలకు హాజరవ్వడం అలవాటు చేసుకున్నాను. ఇలా నా అన్వేషణలో ఓ సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. మా అత్తగారింటి నుండి, మా అమ్మ దగ్గర నుండి ఉత్తరాలు ఎన్నో వస్తున్నాయి. వచ్చి కావేరిని కాపురానికి తీసుకెళ్లమని. కావేరిని తెచ్చుకుని ఉన్న కాస్త మనశ్శాంతిని కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేక వెళ్ళలేదు. నా మనసులో ఇంకా నమ్మకం, ఒకవేళ నేను మోహనను కనుక్కోగలిగితే ఆమె తన భర్తను వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తుందని. నా ఆశలన్నీ నిరాశలుగా మారిపోతున్న సమయాన
నాకు మోహనను కలుసుకునే అవకాశాన్ని కల్పించింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:30కు ప్రారంభమై రాత్రి 8:30కు ముగుస్తుంది. ఈ వారం రోజులకు ముందే సెలవు మంజూరు చేయించుకున్నాను. ఆమెను కలుసుకోవాలంటే ఇదే చివరి అవకాశం. ఆమె తప్పక ఈ బుక్ ఫెయిర్కి వస్తుందని నా నమ్మకం. మొదటి రోజు వెళ్లి గేటుకి కొంచెం ఎడంగా నిలబడ్డాను. ఆమె భర్త తన అభిప్రాయాలకు అభిరుచులకు విలువ ఇచ్చేవాడైతే సాయంత్రం అతనితో కలిసే వస్తుంది, లేదు మధ్యాహ్నం పూట తనే ఒంటరిగా వస్తుంది అనే ఆలోచనలో ఆ 7 గంటల పాటు ఒళ్లంతా కళ్ళు చేసుకుని వచ్చేవారిని చూస్తూ నిలబడ్డాను. మొదటి రోజు కాబట్టి జనం తక్కువగా వచ్చారు. మోహన రాలేదు. రెండో రోజు కూడా రాలేదు. మూడో రోజు కూడా రాలేదు. 4, 5 ఆ రోజు కూడా గడిచిపోయింది. ఇక ఈ రోజే ఆఖరి రోజు. ఈ రోజు వచ్చి తీరాలి. లేనట్లయితే నేను ఈ జన్మలో ఆమెను కలుసుకోలేను. ఈ చివరి రోజున ప్రతి క్షణం నాకెంతో భారంగా గడుస్తున్నట్లుగా తోస్తోంది. నా మనసులో లేకుండా పోయింది. కాలం గడుస్తున్న కొద్దీ హృదయ స్పందన ఎక్కువయింది. నా అణువణువు ఆమెను పిలుస్తోంది. ఎక్కడున్నావు మోహన? నిన్ను ఒక్కసారైనా కలుసుకుని కనులారా చూసుకుని తరించాలి అని తహతహలాడుతున్న నీ ఈ మురళిలో నవజీవన రాగాన్ని పలికించడానికి రా. ఈ శిథిల జీవితంలో కించిత్ తృప్తిని మిగల్చడానికైనా రా. ఇక్కడ నీకోసం ఒక నిరీక్షణగా ఘనీభవించిన నన్ను కరిగించడానికైనా రా. 7 గంటలు కావస్తోంది. నాకు ఏడుపొక్కటే తక్కువయింది. మరో 5 నిమిషాలకు లోపలికి సందడిగా వస్తున్న చాలా మందిని చూపులతో గుచ్చి చూస్తున్న నా కళ్ళు ఒక్కసారిగా తళుక్కున మెరిశాయి. అది మెరుప కాదు. నా 4 ఏళ్ల నిరీక్షణ, అన్వేషణ ఫలించి వెలిగిన వెలుగు. ఇన్నాళ్ల దుఃఖం నిలువునా మండి ఆనందాన్ని ఎగజిమ్మిన వెలుగు. 1000 మంది స్త్రీలలో కూడా టీవీగా ఆమె నడకను పోల్చుకోగలను. అదిగో మోహన, అదిగదిగో మోహన, నిజంగానే మోహన. పక్కన ఉంది భర్త కాబోలు. నాకన్నా మ్యాన్లీగా అయితే లేడు. నేను కదిలి ఆమెకు ఎదురు వెళ్ళాను. మోహన పిలిచాననుకున్నాను. నా పెదాలు కదిలుంటాయి కానీ ధ్వని రూపేణ పిలిచేంత శక్తి లేకుండా పోయింది అనిపించింది నాలో. నా పిలుపును కాకుండా నన్ను చూసి ఆగిందామే. ఏయ్ మురళి, నువ్వా? ఆమె చూపులోనూ స్వరంలోనూ ఆశ్చర్యం. ఈ క్షణం నాలోని అణువణువు స్పందనల సుడిగుండాల్ని సృష్టించిన ఈ క్షణం, ఆమెతో గడిపిన కోట్ల జ్ఞాపకాలన్నీ దృశ్యాలుగా ఒకే ఫ్రేమ్లో స్తంభించిపోయిన ఈ క్షణం కోసమే కదూ ఇన్నాళ్ల నా ఆరాటం. ఎన్నాళ్లకు కలిశాం మనం? 4-5 ఏళ్ళు అవుతోంది కదూ మనం విడిపోయి. ఆమె మాటల్లో నన్ను కలిసిన ఆనందం ఏమైనా దాగి ఉందేమోనని వెతుక్కుంటూ మౌనంగా తల ఊపాను. అన్నట్లు, ఏవండి, నేనెప్పుడూ చెప్తూ ఉంటానే, నా ఫ్రెండ్ మురళి, ఇతనే, వీరే మా వారు అంటూ భర్తతో పరిచయం చేసింది. అవును, మీ గురించి ఎప్పుడూ చెప్తుంది తను, చేయి కలుపుతూ అన్నాడతను. నేను పిచ్చి నవ్వు నవ్వి ఊరుకున్నాను. నువ్వు లోపలికి వెళ్ళొచ్చావా మురళి అందామె. లేదు, నేనిప్పుడే వస్తున్నాను. మొదటిసారిగా నా స్వరం పలికింది. ముగ్గురం లోపలికి ప్రవేశించాం. ఆమె భర్త కూడా నాలానే పుస్తకాల పట్ల పెద్దగా ఉత్సాహం ఉన్నట్లుగా లేడు. భార్య కోసం వచ్చినట్లుగానే ఉన్నాడు. నేనైతే ప్రతి క్షణానికో మారు ఆమెనే చూస్తూ ఉన్నాను. మోహన ఈ మధ్య కాలంలో పెద్దగా మారినట్లు లేదు. కొంత ఒళ్ళు చేసిందంతే. కానీ అదే ఉత్సాహం, వైజాగ్ బీచ్లో కబుర్లు చెప్పుకుంటున్నప్పటి ఉత్సాహమే తనలో ఇంకా పరవళ్లు తొక్కుతోంది. ప్రేమించిన వాడిని చేసుకోలేక ఆత్మవంచన చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లుగా ఎంత మాత్రం లేదు. భర్త వైపు చూసి మాట్లాడుతున్నప్పుడు అతని పైని ఆరాధనని ఆమె కళ్ల మెరుపులో నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఆమెతో ఒంటరిగా మాట్లాడగలిగే అవకాశం కోసం చూస్తున్నాను. అదృష్టం కలిసొచ్చి ఆమె భర్త ముందుకు సాగిపోయి మరో స్టాల్లో ఉండడంతో అవకాశం దొరికింది. ఎలా ఉన్నావు మోహన? సుఖంగా ఉన్నావా? వెంటనే అడిగాను. ఆమె ఎందుకో చిన్నగా ఉలిక్కి పడ్డట్టుగా తోచింది. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వే ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉన్నావు. నేనేం పోగొట్టుకున్నానో నీకు బాగా తెలుసు. నిన్ను కలుసుకోవాలని ఇన్నేళ్లుగా ఎంత ప్రయత్నించానో తెలుసా? నీ కొరకే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నీకు పుస్తకాలంటే ఇష్టమని ఇక్కడికి తప్పక వస్తావని నీ కొరకే ఈ వారం రోజుల నుండి గేటు దగ్గర నిలబడున్నాను తెలుసా? ఆమె నాకేసి అదోలా చూసి, పెళ్లి చేసుకున్నావా అడిగింది. చేసుకున్నానులే, మేనమావ కూతుర్ని. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటేనే
చేసుకోకపోతేనే మరి నీ కాపురం? నా మాట పూర్తి కాకముందే కదిలిపోయి భర్తను కలిసింది. 4-5 పుస్తకాలు కొన్నది. తను వచ్చే ఆదివారం నువ్వు నీ భార్యతో కలిసి మా ఇంటికి రా మురళి, తీరుబడిగా మాట్లాడుకోవచ్చు అంటూ అడ్రస్ చెప్పింది. ఇంటి దగ్గర పాపని ఆయాకు అప్పచెప్పి వచ్చాం. ఇక వెళ్తాం మరి. ఆదివారం తప్పకుండా రండి, ఎదురు చూస్తూ ఉంటా అని తన వంతుగా భర్త కూడా చెప్పాడు. బుద్ధిమంతునిలా తల ఊపాను నేను. ఆదివారం రానే వచ్చింది. ట్రిమ్గా తయారయ్యి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. సులభంగానే దొరికింది ఇల్లు. విశాఖ బీచ్లో నేను తను కలిసి కలల్లో కట్టుకున్న ఇల్లులానే ఉన్నది. ఆ ఇంటి ముందు లాన్లో ఆమె పక్కన నేను కూర్చునుండాల్సిన చోటున ఆమె భర్త ఉన్నాడు. అంతే తేడా. వచ్చావా మురళి? మీ కొరకే చూస్తున్నాం. మీ ఆవిడేది? కుర్చీలో నుంచి లేస్తూ అడిగింది మోహన. తలనొప్పిగా ఉందని రాలేకపోయింది తను. చటుక్కున అబద్ధం ఆడేశాను. కూర్చోండి అంటూ ఆమె భర్త ఆహ్వానించాడు. ఆమె లోపలికి వెళ్ళి ట్రేలో స్నాక్స్, టీ పాట్ తీసుకునొచ్చింది. ప్రామ్లో పాపను కూర్చోబెట్టుకుని ఆయా కాబోలు ఆడిస్తోంది. మురళి మా క్లాస్లో చాలా క్లవర్ స్టూడెంటు అని మోహన తన భర్తతో మా కబుర్లు చెప్తోంది. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. కానీ నాలోనే అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఆత్మవంచన చేసుకుంటూ జీవించలేను అన్న మోహనేనా ఈవిడ అనే ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఆమెలో ఎక్కడా బాధపడుతున్న భావనే కనబడడం లేదు. నన్ను పూర్తిగా మర్చిపోయినట్లుంది. ఆమె కళ్ళు రహస్యంగా నాకు ఏ భాష్యాన్ని అందించడం లేదు. నన్ను ప్రేమికుడిగా కాకుండా నిజమైన మిత్రుణ్ణి చూస్తున్నట్లుగా నిర్మలంగా చూస్తోంది. విశాఖలో చూసుకున్న చూపుల భావాలు ఆ కళ్లల్లో ఎంత మాత్రం కనబడడం లేదు. అదే నన్ను ఎంతో బాధకు గురి చేస్తోంది. కోపం కూడా కలుగుతోంది. ఆమె భర్త కుర్చీలో నుంచి లేచాడు. ఆమెతో మాట్లాడడానికి ఏకాంతం దొరుకుతుంది కదా అని సంబరపడ్డాను. పదండి, మా ఇల్లు చూద్దురు అన్నాడతను. నా ఉత్సాహమంతా నీరుగారిపోయి నీరసంగా లేచాను. చాలా నీట్గా ఉంది ఇల్లు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. ఈ ఇంటిని నేను అద్దెకు ఉంటున్న కొంపతో పోల్చాలి అనిపించటం లేదు. ఈ ఐశ్వర్యము, వారిద్దరి అన్యోన్యత చూస్తూ ఉంటే మా అస్తవ్యస్త కాపురము, నా శిథిల జీవనము జ్ఞాపకం వచ్చి ఆమెపై ఈర్ష్య కలుగుతోంది. నేనేమో ఆమె జ్ఞాపకాలతో పిచ్చివాడినైపోయి నా జీవితాన్ని నాశనం చేసుకుంటే తానేమో నన్ను మర్చిపోయి స్వర్గ సుఖాల్ని అనుభవిస్తోంది. ఇది చాలా అన్యాయం. ఆమెను ఒంటరిగా కలుసుకుని మనసులోని అక్కసు తీర్చుకొనిదే ఈ బాధ తగ్గేట్టు లేదు. మీరెక్కడుంటున్నారు మురళి? ఇంట్లోకొస్తూ ఎదురయ్యి అడిగిందామె. తను ఎలాగూ రాదు కదా అని మా ఇంటి అడ్రస్ చెప్పాను. ఏ మారు మీ ఆవిడ్ని తప్పక తీసుకురావాలి సుమా, లేకపోతే నేను ఊరుకోను, సరేనా? నంగనాచి ఎంత నటన నేర్చింది. మనసులోనే గొణుక్కుని ఇక వస్తానండి అన్నాను ఆమె భర్తకు నమస్కరిస్తూ. మంచిది, అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మా మోహనకు కాలక్షేపంగా ఉంటుంది. అంటే నేను ఆవిడ కాలక్షేపానికి టైంపాస్ పల్లిగాడిని అయిపోయానన్నమాట అనుకుంటూ ఆమె వంక చూడకుండా బయటికి నడిచాను. మోహనను కలవక ముందు కంటే కలిసిన తర్వాత నా బాధ రెట్టింపయ్యింది. ఆమెను ఒంటరిగా పట్టుకుని సంజాయిషి అడిగితేనే కాని నా హృదయ భారం తగ్గేట్లు లేదు. మధ్యాహ్న సమయంలో అయితే ఆమె భర్త ఇంట్లో ఉండడని వారం రోజుల తర్వాత ఓ రోజున పర్మిషన్ తీసుకుని 2 గంటలకే ఆమె ఇంటి తలుపు తట్టాను. నేను ఊహించినట్లుగా ఆమె ఏకాంతంగానే ఉంది. నువ్వా మురళి? నువ్వీ టైంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాను. చిన్నగా నవ్వుతూ నన్ను ఆహ్వానించింది. నన్ను మోసం చేసి హాయిగా సుఖపడుతూ ఉండడమే కాక ఇంకా నా కొరకు ఎదురు చూడడం ఎందుకో వ్యంగ్యంగా అన్నాను. ఎవరు ఎవరిని మోసం చేయలేదు. ఇద్దరం విధి చేతిలో ఓడిపోయాం. కానీ నువ్వే ఏవేవో ఊహించుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అవును మోహన, నిన్ను మర్చిపోలేక, నేను మారలేక నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నువ్వేమో నన్ను మర్చిపోయి హాయిగా ఉన్నావు. నిజం మోహన, నేను మారలేదు. నేనింకా ఆనాటి అదే మురళినే. కానీ నువ్వు మాత్రం ఆ మోహనవు కావు. నువ్వు మారిపోయావు ఆవేశంగా అన్నాను. అవును మురళి, నేను మారిపోయాను, ఒప్పుకుంటాను. కానీ నువ్వు మారలేదు. అదే నా బాధ. అందుకే ఈరోజు నీ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి తాళం వేసి ఉన్న ఇల్లును చూసి నీ గురించి చుట్టుపక్కల వాకప్ చేసి వస్తున్నాను. నా రూమ్కి వెళ్ళావా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంటే నీకోసం, నీ కుటుంబ జీవితం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం. నా కొరకే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నానని, నా కొరకే హైదరాబాద్ బుక్ ఫేర్ గేటు వద్ద
వారం రోజుల నుండి ఎదురు చూస్తూ నిలబడ్డానని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే నీ పరిస్థితి ఊహించాను. నేను ఊహించిన దానికన్నా అధ్వానంగా ఉంది నీ పరిస్థితి. భార్యను పుట్టింట్లో వదిలేసి ఇక్కడ నీ ప్రియురాలి కొరకు వెంపర్లాడడం చూస్తూ ఉంటే నువ్వంటే నాకెంతో అసహ్యం కలుగుతోంది మురళి. నువ్వు నిస్సందేహంగా తప్పుదారిలో వెళుతున్నావు. ఆమె ఎదురు దాడికి ఒక్క నిమిషం పాటు నేను నిరుత్తరుడనయ్యాను. నేనెంత మాత్రం ఊహించనిది వెంటనే కోపం ముంచుకొచ్చింది నాకు. గట్టుపై కూర్చుని ఎన్నైనా నీతులు చెప్పవచ్చు మోహన. మీ ఆడవాళ్లు ఎంతకైనా తగిన వాళ్ళు. నిన్ను విడిచి ఉండలేను, మరొకరిని చేసుకోవలసిన పరిస్థితి వస్తే ఆత్మవంచన చేసుకుంటూ జీవించలేను అన్న నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నీ కొరకు నేనెంతగా తప్పించిపోయింది నీకేం తెలుసు? కన్ను మూస్తే నువ్వు, కన్ను తెరిస్తే నీ రూపం కనబడుతూ ఉంటే నేనెలా సుఖంగా కాపురం చేయగలను చెప్పు? నా కంఠం గాద్గదమయ్యింది. అదే నేనడుగుతున్నది. అంతగా నన్ను మర్చిపోలేని నువ్వు మరి ఆ అమ్మాయిని పెళ్ళెందుకు చేసుకున్నావు చెప్పు? నన్ను మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా అలాగే బ్రహ్మచారిగా ఉన్నా నువ్వు గొప్ప ప్రేమికుడివి అని గర్వపడి నీ ముందు ఈ రోజున సిగ్గుతో తలదించుకునేదాన్ని. అలా కాకుండా భగ్న హృదయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయినా నీ అమర ప్రేమను తలుచుకుంటూ అనుక్షణం దుఃఖించేదాన్ని. కాని ఇప్పుడు నిన్ను నేనెంతో అసహించుకుంటున్నాను మురళి. ఎందుకంటే నీ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నీ భార్య జీవితాన్ని కూడా భ్రష్టు పట్టించావు. అందుకు నిన్ను క్షమించలేను. ఆమె స్వరంలో ధ్వనించిన ఆమె ఫీలింగు యొక్క తీవ్రత నన్ను మళ్లీ నిరత్తరుణ్ణి చేసింది. కొంతసేపటికి తేరుకుని నాకెంత మాత్రం ఇష్టం లేకున్నా బలవంతంగా నాకీ పెళ్లి చేశారు మోహన. నేనేం చేయగలను చెప్పు? ఎంతో బలహీనంగా పలికింది నా స్వరం. మరి నేను కేరింతలు కొడుతూ పెళ్లి చేసుకున్నాననుకున్నావా? నేనెంత ఏడ్చింది నీకేం తెలుసు? నా కన్నీటితో పరుపు పైని దిండు ఎంతగా తడిసిపోయిందో ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. నిద్ర మాత్రలు కూడా మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాను మోహన. అవును మురళి. శోభనం రాత్రి కూడా నా భర్త చేయి పడకుండా నేలపై నాలోనే నేను దాక్కుని పడుకున్నాను. కానీ మురళి, నా భర్త మంచితనం ముందు, అతను ప్రేమించే మనసు ముందు నేను ఓడిపోయాను. వారు తన ప్రేమతో నన్ను గెలుచుకున్నారు. నిజంగానే నేను మారిపోయాను. నువ్వు మారాలి మురళి. అదే నాకు చేత కావడం లేదు. ఎంత ప్రయత్నించినా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. తల అడ్డంగా ఊపుతూ విసురుగా అన్నాను. సరే, నువ్వు నన్ను మర్చిపోలేవు. మర్చిపోకుండా ఏం చేస్తావు? అక్కడ నీ భార్య జీవితం బండబారిపోతూ ఉంటే నువ్విక్కడ నా ఇంటి చుట్టూ పిచ్చివాడిలా తిరుగుతావా? లేక నన్ను, నా భర్తను, పాపను వదిలేసి నీతో లేచి రమ్మంటావా? చెప్పు మురళి. కానీ నా భర్త నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అటువంటి ప్రేమమూర్తిని వదిలొచ్చి నీతో సుఖపడగలను అంటావా? మరిద్దరం బాగున్నా నీ భార్య, నా భర్త ఏమైపోతారు? వాళ్ల గురించి కూడా ఆలోచించి పరిష్కారం చెప్పు మురళి. అవును మోహన, నా తల బద్దలైపోతోంది. జీవితం వాస్తవ చిత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది మురళి. నీలాంటి వాళ్లకు అది భయంకరంగానూ తోస్తుంది. నీ భార్యను తీసుకురాకుండా నువ్విలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్న సమస్యకు వాస్తవంలో పరిష్కారాన్ని చూపించు. అది మన నలుగురి జీవితాల్ని చక్కదిద్దేలా ఉండాలి. నిజంగానే నా బుర్ర వేడెక్కిపోయింది. నా ఈ సమస్యను ఈ కోణంలో నుంచి అంత నిశితంగా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నా నాకేం తోచడం లేదు. అందుకని జవాబు చెప్పలేకపోయాను. నాకు తెలుసు మురళి, నీ దగ్గర జవాబు లేదు. నీలాంటి చాలామంది కుర్రాళ్ళు పరిస్థితి ఇదే. మీకు కావాల్సిందేదో మీకు తెలీదు. ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పు. నీకేం కావాలి? నీ సమస్య ఏంటి? నీ భార్యను తీసుకురావడానికి ఉన్న అవరోధాలేమిటి? చెప్పు మురళి, తొందర లేదు. బాగా ఆలోచించుకుని చెప్పు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కలేదు. సరే, ఒప్పుకుంటాను. కానీ ఆ అమ్మాయి సుఖంగా కాపురం చేసుకుంటోంది. ఇప్పుడు నీ దగ్గరకొచ్చే అవకాశమే లేదు. ఆమె సుఖంగా ఉండడం నీకిష్టం లేదా? ఉంది. మరి నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాను. నిజం మోహన, నాకేం ప్రాబ్లమూ లేదు. లేచావేంటి? కూర్చో. లేదు మోహన, నేను వెళ్ళాలి. ఎక్కడికి? అనకాపల్లికి, మా అత్తగారింటికి. నిజంగానే? అంటూ నా చెయ్యిని పట్టుకుని సంతోషంగా ఊపుతున్న మోహన కళ్ళల్లోకి చూసిన నేను క్షణంపాటు చిన్నగా వణికిపోయాను. అవును, ఆమె అదే మోహన. విశాఖలో కమ్మని కబుర్లు చెప్పిన ఆ కళ్ళే. ఏం మారలేదు. నేను కాదేమో. బహుశా మారిపోయి ఉంటాను ఇన్నాళ్ళు. శుభం.
కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.